గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఏపీఐఏఐఎంఎస్ అనే వర్డ్ని చాలాసార్లు వింటున్నాం. అసలు ఏపీఏఐఎంఎస్ అనే యాప్ అంటే ఏంటి మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఏపీఏఐఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ. ఈ యాప్ ద్వారా రైతు పంట వివరాలు నమోదు ఎట్లా చేసుకోవచ్చు, విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ ట్రాకింగ్ గురించి తెలుసుకోవచ్చు, పంటలు విత్తే కాలం, మనం ఏ పంట వేసాము అనేది కూడా ఆల్రెడీ గత 2 years నుంచి ఏం వేసాము కూడా తెలుసుకోవచ్చు. మనకి పురుగు మందుల గురించి, పురుగుల గురించి, మళ్ళీ వ్యాధుల గురించి అంటే డిసీజెస్ గురించి సమాచారం దీంట్లో ఉంటుంది. ఈ యాప్ ఎవరు ఉపయోగిస్తారంటే వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ అధికారులు, మళ్ళీ ఇప్పుడు రైతు కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ కొన్ని దశల వారీగా ఒక్కొక్క ఆప్షన్ని వదులుతూ ఉన్నారు. ఏపీఏఐఎంఎస్ అనే లోగో ఇట్లా ఉంటుంది. మనకి ఇది ప్లే స్టోర్లో అవైలబిలిటీలో ఉంటుంది. మన తర్వాత వీడియోలో ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఏపీఏఐఎంఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా రైతు దగ్గర నమోదు అని కనిపిస్తుంది. ఆ నమోదు క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది, రైతు యొక్క ఆధార్ నెంబరు. ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ పొందుపరచండి అనే ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే 6 digit ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఓటీపీని ధృవీకరించండి అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్మాట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ అథెంటికేషన్ వేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మెయిన్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు, లేకపోతే అవసరం లేదని టైప్ చేసేసి క్లిక్ చేసేసి ఎంపిన్ మాత్రం ఖచ్చితంగా జనరేట్ చేయాలి. ఇది యాజ్ ఫోన్పే నెంబర్, ఫోన్పే ఎట్లయితే ఎంపిన్ జనరేట్ చేసుకుంటామో అట్లాగే ఇందులో కూడా ఎంపిన్ జనరేట్ చేసుకోవాలి. ఇలా ఎంపిన్ జనరేట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కన్ఫర్మేషన్కి సేమ్ మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది. దాన్ని కూడా క్లిక్ చేసిన తర్వాత సమర్పించండి అనే బటన్ని క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సమర్పించండి అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు రైతు అనే దగ్గర లాగిన్ ఉంది, లాగిన్ క్లిక్ చేసేసి ఇప్పుడు డైరెక్ట్ మన ఆధార్ నెంబరు ఇందాక ఏదైతే జనరేట్ చేసామో ఎంపిన్, ఆ ఎంపిన్ ఇక్కడ ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకుని ఫస్ట్ టైం మాత్రం నమోదు అనేది చేసుకోవాలి, దాని తర్వాత లాగిన్ ఎంటర్ చేయాలి. ఇలా లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఆ ఫార్మాట్ డీటెయిల్స్ మొత్తం ఇందులో కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. రైతు ఏపీఏఐఎంఎస్ యాప్లో ఎలా ఈ క్రాప్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబడుతున్నాం. ముందుగా ఇక్కడ లాగిన్ అని కొట్టిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ అంటే ఆధార్ నెంబర్ మరియు ఎంపిన్, అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు చేసుకున్న ఎంపిన్ని ఎంటర్ చేసుకొని లాగిన్ అని క్లిక్ చేస్తే ఇలా మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయిన తర్వాత నా పొలాలు అంటే పొలం సంఖ్య 1 అని ఉంది కదా, అంటే మనకి ఎన్ని ల్యాండ్ పార్సెల్స్ ఉంటే అక్కడ అంత నెంబర్స్ వస్తాయి. అక్కడ నా పొలాలు అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత సాగు చేసిన పంట అని క్లిక్ చేసి మనకి వర్గం వ్యవసాయం అగ్రికల్చర్ కింద పంట పేరు వరి, అంటే ఏ పంట వేస్తే ఆ పంట, తర్వాత నీటి ఆధారం వరి, నాటే పద్ధతి ట్రాన్స్ప్లాంటేషన్, పంట రకము కేఎన్ఎం అంటే ఏ వెరైటీ అయితే ఆ వెరైటీ వేసుకొని విస్తీర్ణము, విత్తిన తేదీ అంటే నారు వేసిన తేదీ కింద వస్తుంది. నీటిపారుదల ఎలా ఉంటే అలా, కాలువ లేకపోతే బోర్వెల్ అనేది. వ్యవసాయ విధానం అనేది కన్వెన్షనల్ ఫార్మింగ్ కింద వస్తుంది, అంటే సాంప్రదాయ వ్యవసాయం. తర్వాత కింద కెమెరా సింబల్ ఒకటి ఉంది. అది కెమెరా సింబల్ తీసుకుంటే మనం ఎప్పుడైతే 20 meters దగ్గరలో ఉంటామో, అంటే కెమెరా ఎప్పుడైనా ఓపెన్ అవుతుంది, బట్ ఆ తీసుకోవడం మాత్రం సబ్మిట్ చేసేటప్పుడు 20 meters దూరంగా ఉండి ఫోటో తీసుకుంటే జియో కోఆర్డినేట్స్ అది తీసుకోదు. సో భౌగోళిక సమన్వయాలతో ఫోటో అంటే మనం దగ్గరగా ఉండే తీసుకోవాలి పొలంకి.
తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కింద సమర్పించండి అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.